ఈటల రాజేందర్ గారు బహుశా మర్చిపోయారేమో, కొన్ని సంఘటనలు జరిగినప్పుడు వారు ఏ హోదాలు ఉన్నారో ఏ పార్టీలు ఉన్నారో అవన్నింటినీ మర్చిపోయి పార్టీ మారంగానే నేను ఉన్న హోదాలన్నీ కూడా అయిపోయి ఏది పడితే అది విమర్శించవచ్చు అని చెప్పి ఒక ఆలోచనతోటి వారు మాట్లాడుతున్నట్టుండ్రు. ఈటల రాజేందర్ గారు కానీ ఈటల రాజేందర్ గారు ఏ ఐడియాలజీతో వచ్చిర్రు ఫస్ట్, తర్వాత ఏ పార్టీలోకి పోయినరు, తర్వాత రాజకీయ లబ్ధి కోసము ఒక లెఫ్ట్ బ్యాక్గ్రౌండ్కి వెళ్ళి వచ్చి అలా భారతీయ జనతా పార్టీలో ఉన్న వ్యక్తి ఈటల రాజేందర్ గారు. నేను హుజరాబాద్లో స్వయంగా నేను చూసిన ఈటల రాజేందర్ గారు కనీసము గుడిలోకి వెళ్ళి కొబ్బరికాయ కూడా కొట్టారు. ఏదైతే ఈరోజు ఈటల రాజేందర్ గారు పదే పదే మాట్లాడుతున్నారో స్వయంగా నేను నా కళ్ళతోటి చూసిన. శివరాత్రికి శివాలయానికి వెళ్ళినప్పుడు నేను శివునికి పూజ చేస్తున్నప్పుడు ఇదే ఈటల రాజేందర్ గారు బయటికి వచ్చి దండం పెట్టేసి కనీసం కొబ్బరికాయ కూడా కొట్టకుండా పోయారు. అది వారి దానికి సమాధానం చెప్పాలి. వారు నాకు అడుగుతూనే నేను సెక్యులర్ భావజాలం ఉన్న వ్యక్తిని అని చెప్పి ఇదే ఈటల రాజేందర్ గారు మాట్లాడినారు. ఈరోజు పొలిటికల్ డ్రామా కోసము ఆయన మల్కాజ్గిరి ఎంపీగా పోటీ చేసినప్పుడు మళ్ళీ రాజకీయ లబ్ధి కోసం ఈరోజు మళ్ళీ మతాన్ని తెచ్చి ముందు పెడుతున్నారు. నేను కూడా కట్టర్ హిందూనన్నా, నేను కూడా పొద్దున్న లేస్తే గణేశునికి పూజ చేస్తాను, శివరాత్రికి శివునికి పూజ చేస్తాను, శ్రీరామనవమికి రాముడికి పూజ చేస్తాను. కానీ వాళ్ళు చెప్పినప్పుడు పూజ చెయ్య. నాకు ఏ దేవునికి ఏ రోజు పూజ చేసుకోవాలి నాకు అనిపిస్తే నేను ఆ రోజు పూజ చేసుకుంటా. కానీ బీజేపీ వాళ్ళు పోయి ఇవాళ దీనికి పూజ చేయమంటే పూజ చేసినట్టు కాదు. లేదా కేవలం వాళ్ళే హిందువులు కాదు, భారతదేశంలో హిందువులు, ముస్లింలు, సిక్కులు, ఇసాయిలు, భిన్న కులాలు, భిన్న మతాలు అందరము కలిసిమెలిసి రాజ్యాంగాన్నే హిందువులు భగవద్గీతను ఎట్లయితే భావిస్తారో, ముస్లింలు ఖురాన్ ఎట్లయితే భావిస్తారో, క్రిస్టియన్స్ బైబిల్ని ఎట్లా భావిస్తారో భారతదేశ ప్రజలందరూ కూడా రాజ్యాంగాన్ని ఆ రకంగా గౌరవిస్తారు, ఆ రకంగా రాజ్యాంగాన్ని పూజిస్తారు. ఆ రాజ్యాంగాన్ని కల్పించిన బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని అవమానిస్తారు. పార్లమెంట్ సాక్షిగా అవమానించిన రోజు కనీసము ఈ ఎంపీలు ఎవరు కూడా దాన్ని ఖండించారు, ఆ ప్రొటెస్ట్లో పాల్గొనరు. మళ్ళా అంబేద్కర్ గారి జయంతి రాగానే పోయి దాన్ని శుద్ధి చేస్తున్నామని మాట్లాడతారు. అంటే వాళ్ళ స్టాండ్ ఎంత కాంట్రాడిక్టరీగా ఉంది. రాజకీయ లబ్ధి కోసం ఎప్పుడు ఏది పడితే అది ఏ రకంగా మాట్లాడుతారో చాలా స్పష్టంగా కనబడుతుంది. ఇవాళ కూడా నేను ఏమడుగుతున్నా, మహబూబ్ నగర్లో లోకల్ అథారిటీ సెలక్షన్స్ జరిగినప్పుడు ఇదే కిషన్ రెడ్డి గారు పార్టీ అధ్యక్షునిగా ఉన్నారు. ఆ రోజు ఎందుకు మహబూబ్ నగర్లో క్యాండిడేట్ని పెట్టలే? మరి ఆ రోజు మీ ఓట్లు ఎవరికి వేసారు? గెలిచినది కూడా మీకున్న ఓట్లన్నీ, కాంగ్రెస్ అభ్యర్థి ఓడిపోయిన ఓట్లన్నీ సేమ్ అవే. 112 ఓట్లతో మేము ఓడిపోతే 114 పైన బీజేపీ పార్టీకి ఓట్లు ఉన్నాయి. అంటే మీ ఓట్లన్నీ ఆడ బీఆర్ఎస్ పార్టీకి వేసిరా? ఆడ బీఆర్ఎస్ పార్టీకి బీజేపీ పార్టీ గెలిపించిందా? దానిపైన కిషన్ రెడ్డి గారిని స్పష్టత ఇవ్వమని చెప్పండి. సరే, ఆ రోజు కనీసం భారతీయ జనతా పార్టీ పోలింగ్లో పాల్గొనొద్దని చెప్పి ఏదో అఫీషియల్గా చెప్పలే, ఏ స్టేట్మెంట్ కూడా ఇవ్వలే కిషన్ రెడ్డి గారు. ఆ రోజు కిషన్ రెడ్డి గారు మాకు సంఖ్య లేదు కాబట్టి మేము పోటీ పెట్టలేదన్నారు. ఈరోజు మాకు సంఖ్య లేదు కాబట్టి మేము పోటీ పెట్టలేదని అంటే దీన్ని ఒక పెద్ద పొలిటికల్ స్టంట్, పొలిటికల్ డ్రామా ఆడే ప్రయత్నం చేస్తారు. నేను అదే అడుగుతున్నా, భారతీయ జనతా పార్టీ సంఖ్యాబలం లేకపోయినా రాష్ట్రాల్లో ప్రభుత్వాలను ఏర్పాటు చేయడానికి అరుణాచల్ ప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో వాళ్ళకి 2-3 ఎమ్మెల్యేలు ఉంటే ఉన్న ఎమ్మెల్యేలు అందరినీ కూడా వాళ్ళ పార్టీలో చేర్చుకొని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. మరి మహబూబ్ నగర్లో 100కి పైచేలకు ఓట్లు ఉన్నప్పుడు మరి ఎందుకు అక్కడ వాళ్ళు క్యాండిడేట్ని పెట్టలేదని అడుగుతున్నా. కిషన్ రెడ్డి గారు మహబూబ్ నగర్ దానికి స్పష్టత ఇస్తే దీనికి కూడా క్లియర్ కట్గా రేపు పొద్దున ఏంది, ఏ రకంగా, ఎందుకు, దేనికోసం చేసినామనే స్పష్టత నేను కూడా ఇస్తాను. ఇప్పుడు వాళ్ళకి అవసరం కోసము ఏ పదాన్ని పడితే ఆ పదాన్ని వాళ్ళు మాట్లాడతారు. ఈరోజు మేము ఎలక్షన్లో పోలింగ్లో పాల్గొనకపోతే వాళ్ళకి లాభం చేకూర్చనికి అని అంటారు. ఈరోజు వాళ్ళ పార్టీ నాయకులు మాట్లాడుతూ బీజేపీ పార్టీ కార్పొరేటర్లకి, ఎంఐఎం పార్టీ కార్పొరేటర్లకి, బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్లకి మేము అందరికీ అప్పీల్ చేస్తున్నాం మాకు ఓటేయమని చెప్పి మాట్లాడుతున్నారు. అసలు వాళ్ళ స్టాండ్ ఏంది, వాళ్ళ విధానం ఏంది, అసలు చర్చ దేనిపైన జరగాలి? 4 కార్పొరేటర్లు ఉన్నదాన్ని ప్రజలు మిమ్మల్ని నమ్మి 48 పైన కార్పొరేటర్లను గెలిపించారు.
ఆ గెలిపించిన ఈ మేనిఫెస్టో గురించి కదా చర్చ జరగాలి. ఈరోజు 15 నెలలు మేము అధికారంలో వచ్చి అయితే 15 నెలల్లో మా గ్యారంటీల గురించి అడుగుతారు. మరి ఇదైతే 4 సంవత్సరాలు అయింది కదా. ఈ మేనిఫెస్టో ఇచ్చిన రోజైతే 2019లో ఎలక్షన్ అయిపోయింది, వాళ్ళ అధికారంలోకి రాలే, వాళ్ళకు ఉన్న ఎమ్మెల్యేల బలం తెలుసు, తర్వాతనే కదా ఎలక్షన్ జరిగింది. ఇందులో అధిక సీట్లు గెలిపిస్తేనే మేము ఇది ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పారు కదా. ఇందులో కేంద్రానికి వెళ్ళి నిధులు తీసుకురావచ్చు కదా. ఇందులో ఉన్న వాటికి ఎన్ని నిధులు తీసుకొచ్చారు కేంద్రానికి వెళ్ళి ఇవి ఇంప్లిమెంట్ చేయనీకి? ఇవి కూడా హిందువులకు లబ్ధి చేకూర్చడానికే కదా. హిందువులే కదా మీకు ఓట్లు వేసిర్రు. మరి హిందువులు ఈ మేనిఫెస్టోని చూసి మీకు ఓట్లు వేస్తే మరి ఆ హిందూ సోదరులకు మీరు ఏం చేసిర్రు? ఏం డెవలప్మెంట్ చేసిర్రు? ఈరోజు మాటలు మాట్లాడడానికి 100 మాటలు మాట్లాడతారు. రాముని గురించి ప్రతిసారి ప్రస్తావిస్తారు. అసలు భద్రాచలానికి ఎన్ని నిధులు తీసుకొచ్చారు కేంద్రానికి వెళ్ళి? మా ఇల్లందకుంట ఏదైతే దేవాలయం సంబంధించి హుజరాబాద్లో ఇదే బండి సంజయ్ గారు పార్లమెంట్ సభ్యునిగా ప్రాతినిధ్యం వహించే హుజరాబాద్లో ఇల్లందకుంట దేవాలయానికి రామాలయానికి ఎన్ని నిధులు తీసుకొచ్చిండు? వేములవాడలో కొమ్రెల్లికి ఎన్ని నిధులు తీసుకొచ్చిండు? మల్లన్న గుడికి ఎన్ని నిధులు తీసుకొచ్చిండు? కొండగట్టులో ఆంజనేయుల గుడికి ఎన్ని నిధులు తీసుకొచ్చిర్రు? వారు అడిగే విషయాలపైనే నేను అడుగుతున్నా, వారు మాట్లాడే విషయాలపైనే నేను మాట్లాడుతున్నా. కేవలము హిందూ అనే పదాన్ని రాజకీయ లబ్ధి కోసము రెచ్చగొట్టనీకి, విద్వేషాన్ని రెచ్చగొట్టనీకి, మతపరంగా వ్యాఖ్యలు చేసి మీరు గెలవనికి తప్ప నిజంగా హిందువుల కోసం మీరు ఏం చేసిర్రు? మీరేం డెవలప్మెంట్ చేసిర్రు? మీరేం కొత్త స్కీమ్స్ ఇంప్లిమెంట్ చేసిర్రు? అనేక కులాలకి, అనేక మతాలు, ఏదైతే హిందూ మతానికి అనేకమైన వాగ్దానాలు చేసిర్రు కదా, మరి వాటిలో ఎన్నింటిని మీరు ఇంప్లిమెంట్ చేసిర్రు? వాటిపైన కిషన్ రెడ్డి గారు చర్చ పెట్టాలి, దానిపైన కిషన్ రెడ్డి గారు మాట్లాడాలి. ఎందుకంటే సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉండి అంబర్పేట్కి వెళ్ళి శాసనసభ్యునిగా, ఈరోజు సికింద్రాబాద్ పార్లమెంట్ సభ్యునిగా ప్రాతినిధ్యం వహిస్తున్న వ్యక్తి. గత 30 సంవత్సరాల మీ కెరియర్ల, మీ పొలిటికల్ కెరియర్ల హైదరాబాద్ నగరంలో ఉన్న హిందూ సోదరులకి మీరు చేసిన డెవలప్మెంట్ ఏంటి దానిపైన చెప్పండి. అది చెప్పి మీరు హిందువుల ఓట్లు అడగండి. ఆ రిపోర్ట్ ఏముందో దానికి సంబంధించి ఆ సబ్జెక్ట్ పైన సంబంధించిన మా పీసీసీ అధ్యక్షులు వారి దాని గురించి సంబంధించి స్పష్టత ఇస్తారు. నేను ఎస్పెషల్లీ ఎందుకంటే నేను కూడా ఒక జిహెచ్ఎంసీ పరిధిలో రేపు పోలింగ్లో పాల్గొనబోయే నేను కూడా ఒక ఏదైతే ఆ సభ్యునిగా ఆ ఓటర్లో నేను కూడా ఉన్న 110 మందిలో నేను కూడా ఒకని కాబట్టి కిషన్ రెడ్డి గారు ఈరోజు హైదరాబాద్ ప్రజల్ని ఏ రకంగా, తెలంగాణ ప్రజల్ని ఏ రకంగా మోసం చేసి భారతీయ జనతా పార్టీ డ్రామాలు ఆడుతుందో ఆ వాస్తవాలు ప్రజలకి మీ ద్వారా తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ ప్రెస్ మీట్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు మీకు అదే చెప్తున్నా సీనన్న, ఎవరినన్నా పోయి రేపొద్దున ఎలక్షన్ అయితే ఒక కామన్ ఓటర్ని పోయి కలిసి నువ్వు ఎవరికి ఓటేస్తావని అడగడము యాజ్ ఎ మీడియా యువర్ క్వశ్చన్. కానీ ఆ ఓటర్ చెప్పడము చెప్పకపోవడము ఎవరికి ఇస్తామనేది ఆయన ఇష్టం, అది వ్యక్తిగతం. మీరేదైతే నాకు ఓటేయకపోతే నువ్వు దీనికి వ్యతిరేకము, ఈరోజు నేను కూడా అంటా, మరి బీజేపీ పార్టీ వాళ్ళకి బీసీల పట్ల, ఎస్సీ ఎస్టీల పట్ల చిత్తశుద్ధి లేదు కాబట్టి ఒక అగ్ర కులానికి చెందిన వ్యక్తిని ఈరోజు క్యాండిడేట్గా ప్రకటించారు. మరి ఎందుకు ఒక బీసీ ఎస్సీ ఎస్టీని పెట్టలేదు? ఈరోజు బీసీలకి 42%లో మీరు పాల్గొనరు. ఎస్సీ వర్గీకరణ సుప్రీంకోర్టు ఆర్డర్స్ వచ్చంగా బీజేపీ పాలిట రాష్ట్రాల్లో మీరు ఇంప్లిమెంట్ చేయరు. ఈరోజు ఇక్కడ క్యాండిడేట్ని కూడా ఒక అగ్ర కులానికి చెందిన వ్యక్తిని పెట్టిర్రు. అందులో కూడా బీఆర్ఎస్ పార్టీ ఓట్లు పడతాయి అని చెప్పి మళ్ళీ అదే వెల్మా సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తిని పెట్టిర్రు. ఆరోపించాలంటే నేను కూడా చెప్పొచ్చు అదే రకంగా. ఈరోజు వెల్మోలని బీఆర్ఎస్ పార్టీతో లోపాయికి ఒప్పందం ఉంది కాబట్టే ఒక దిప్పు వాళ్ళు విప్పు జారీ చేస్తున్నారు. కానీ భారతీయ జనతా పార్టీ మళ్ళీ అదే సామాజిక వర్గానికి సంబంధించిన ఒక అభ్యర్థిని పోటీలో పెట్టింది. ఆరోపణలు చేయాలంటే నేను కూడా ఆ రకంగా 100 చెప్పొచ్చు. వాళ్ళు చెప్పారు మావన్నే పెట్టమని చెప్పి, అందుకే మావన్నే వాళ్ళు పెట్టిరని చెప్పి నేను కూడా చెప్పొస్తుంది. మరి ఇటువంటి విషయాలకి మరి వారు క్లారిఫికేషన్ ఇస్తే 100% ఇతర విషయాలకి సంపూర్ణ స్పష్టత, సంపూర్ణ క్లారిఫికేషన్ ఇదే కిషన్ రెడ్డి గారికి అంబర్పేటలోనే ఏ చౌరస్తాలన్నా ప్రజాక్షేత్రంలో ప్రజల మధ్యలో సమాధానం చెప్పడానికి యాజ్ అన్ ఎమ్మెల్సీగా హైదరాబాద్కి వెళ్ళని సిద్ధంగా ఉన్నా. ఆలోచన లేకుండా తలతిక్కగా కేంద్ర మంత్రిగా ఉన్నాయని కూడా ఒక అవగాహన లేకుండా
పార్లమెంట్లో అమిత్ షా గారు అంబేద్కర్ గారిని అవమానించినప్పుడు అర్థం కాక కనీసం దానిపైన స్పందించని వ్యక్తి బండి సంజయ్. ఈరోజు ఆలోచన లేకుంటే ఎంఐఎం పార్టీకి మీటింగ్ సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఫండింగ్ చేస్తుందని చెప్పి మాట్లాడుతుండ్రు. నిజంగా ఎంఐఎం పార్టీ ఇతర రాష్ట్రాల్లో పోటీ చేస్తే అది కాంగ్రెస్ పార్టీకి లాభం చేకూర్చిందా, భారతీయ జనతా పార్టీకి లాభం చేకూర్చిందా? లెక్కలు బయటికి తీస్తే చాలా స్పష్టంగా కనబడుతుంది. ఎన్ని రాష్ట్రాలు ఎంఐఎం పోటీ చేయడం వల్లనే అక్కడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఓడిపోయారని లెక్కలతో సహా ఎంతోమంది మేధావులు నిపుణులు ప్రతి మీడియా ఛానల్లో ప్రతి ఎలక్షన్ తర్వాత చాలా స్పష్టంగా చెప్పడం జరుగుతుంది. అవన్నిటిపైన అవగాహన లేకుండా మాట్లాడే వ్యక్తికి, ఆలోచన లేని వ్యక్తికి దురదృష్టవశాతము ఏదైతే అదే అమిత్ షా చెప్పులు మోసి ఈరోజు కేంద్ర మంత్రి అయిన వ్యక్తికి ఆయన మాట్లాడే మాటలకి శాంటిటీ ఉంటుందో ఉండదో మీరే అర్థం చేసుకోవాలి.